తెలియజేయాలనుకున్నటువంటి మాట ఏంటంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. దేవుడే స్వయంగా చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, మార్గములలో నిలుచుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదైనా అడిగి అందులో నడుచుకునండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రపంచంలో నెమ్మది లేనటువంటి పరిస్థితి, నెమ్మది కావాలని కోరుకునేటువంటి వారు అనేకులు ఉన్నారు, కానీ నెమ్మది దొరకలేనటువంటి పరిస్థితి. ఈ రాత్రి నేను ఒక మాటను మీకు తెలియచేయాలనుకుంటూ ఉన్నాను. నెమ్మది కావాలా? నెమ్మది కావాలి అంటే నెమ్మదిని అనుగ్రహించే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు సమాధానకర్త అనేటువంటి పేరు ఉంది ఆయనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మాట అడిగితే మీరు చెప్పండి, ఒక మాట అడిగితే మీరు చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అనుకుంటూ ఉన్నాను. యేసు ప్రభువుని మీరు ఎవరైనా చూసారా? చూడకుండా ఎలా మరి? ఈ రాత్రి నా ప్రశ్న, చూడకుండా ఎలా నమ్మం అంటే, నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరు ఏ దేవుడిని నమ్మినా మనం ఎలా నమ్ముతామనంటే, మనకున్నటువంటి గ్రంథమే ప్రామాణికం. ఇది ప్రామాణిక గ్రంథం అని అంటాం. ఈ గ్రంథంలో రాయబడిన విషయాలను బట్టి, గ్రంథంలో రాయబడిన విషయాల ద్వారా ఓకే ఆయన దేవుడు అని నమ్ముతాం, అంతే. అది ఎవరైనా సరే. నేను ఇక్కడ ప్రకటించేటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ్యం మతము కాదు. నేను మొట్టమొదటిగా చెప్పాలనుకున్న మాట ఏంటంటే, క్రైస్తవ్యం ఏం కాదండి, మతం కాదు. నేను ఏ మతం గురించి మాట్లాడను, ఆఖరికి క్రైస్తవ మతంలో ఉన్న వారికి కూడా చెప్తున్నాను, మతం ముసుగులోంచి బయటకు వచ్చింది, మార్గంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ రావాలి? మార్గంలోనికి రావాలి, క్రీస్తు మార్గంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా చెబుతూ ఉన్నటువంటి మాటలు ఏంటంటే, మార్గముల్లో నిలిచి చూడుడి. ఎక్కడ చూడాలి? మార్గములో నిలిచి చూడండి. ఇది మార్గమే. ఇక్కడ నిలిచి ఏం చూడాలి అంటే, గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏ దేవుడు అనే విషయాన్ని పక్కన పెడదాం. దేవుడు అంతే. దేవుడు మనిషిని చేశాడు. దేవుడు ఎవరిని చేశాడండి? మనిషిని మాత్రమే చేశాడు. దేవుడు ఒకే మనిషిని చేశాడు. ఒక ఆడ ఒక మగ మాత్రమే చేశాడు. అయితే ఆ ఆడ మగ నుంచి మాత్రమే ఈ ప్రపంచం అంతా కూడా వచ్చింది. అయితే మరి మనం ఎందుకండి ఆ దేవుడు అక్కడ, ఈ దేవుడు ఎక్కడ అనేటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటాం. నేను ఇక్కడ ఏ దేవుడి గురించి మాట్లాడట్లేదు, మీరు జాగ్రత్తగా గమనించాలి. నా వైపుగా చూడండి, నా మాటలు మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ ఏ దేవుడి గురించి మాట్లాడటం లేదు, ఆఖరికి యేసు ప్రభు గురించి కూడా మాట్లాడటం లేదు. గుర్తుపెట్టుకోండి, నేను నమ్మే యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు. నేను నమ్మే యేసు ప్రభు మతాన్ని పెంపొందించడానికి రాలేదు. నేను నమ్మే యేసు ప్రభు మత ప్రచారం చేయడానికి రాలేదు. నేను నమ్మే యేసు ప్రభు మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, మార్గములలో నిలిచి చూడుడి. అయితే దేవుడు మనిషిని మాత్రమే చేశాడు. మనిషి నుంచి ఈ మనుషులందరూ కూడా వచ్చారు. అయితే కాలక్రమేణా ఏమైందనంటే, మనుషులు అలాగ పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కులాలను మతాలను మనుషులు మాత్రమే చేసుకున్నారు. దేవుడు ఏ మాత్రం కూడా చేయలేదు. కులానికి ఒక దేవుడిని, కులానికి ఒక మనిషిని, లేకపోతే మతాలకు ఒక మనిషిని, లేకపోతే వీధికి ఒక మనిషిని, ఊరికి ఒక మనిషిని, లేకపోతే మరి జిల్లాకు ఒక మనిషిని, రాష్ట్రానికి ఒక మనిషిని, దేశానికి ఒక మనిషిని దేవుడు చేయలేదు. దేవుడు ఒక్కనే చేశాడు. ఆ దేవుడు ద్వారా మనుషులందరూ వచ్చారు. నేనేమంటానంటే మనుషులు మాత్రమే మనం మనుషులు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఒక మనిషిని మనిషిలాగానే ట్రీట్ చేద్దాం. దేవునికి స్తోత్రం. మనిషిని ఎలా చూడాలండి? మనందరం మనుషులు. మనందరం ఎవరండి? మనుషులు. మీకు విషయం చెప్పమంటారా? అక్కడే ఉంటుంది చూడండి. మతం కన్నా మానవత్వమే ఎక్కడ ఉండదు, మీ పక్కనే ఉండదు. మతము కన్నా మానవత్వమే గొప్పది. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరా, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఏం చెబుతూ ఉన్నాడు తెలుసా? మతాన్ని స్థాపించమని చెప్పట్లేదు, మతాన్ని పెంపొందించమని చెప్పట్లేదు, మానవత్వాన్ని అభివృద్ధి చేయమని చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మానవత్వం కలిగి మనుషుల్లాగా బ్రతకాలని చెప్పేటువంటి ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం. ఏ మార్గం అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి మనం పరిశీలిద్దాం. ఏ మార్గం మీరే చెప్తారు, నేను చెప్పనుగా. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు చెబుతూ ఉన్నాడు ఏమనంటే, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గురించి విచారించుడి. పురాతనము అనగా ఏమిటి, మార్గములు ఏమిటి, మనకి నెమ్మది ఎప్పుడు వస్తుంది అనేటువంటి 3 విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి మాట ఏంటంటే, మార్గములలో నిలిచి చూడుడి. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందనంటే, the Lord stand in the ways, మార్గములలో నిల్చుండి అంటది. అయితే ఒక బైబిల్లో ఉంటది ఏమంటే,
స్టాండ్ ఇన్ క్రాస్ రోడ్స్ అని ఉంటుందండి. జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి. మనం ఎక్కడ నుంచి చూడాలంటే గమనించండి. ఇప్పుడు ఇలాగ వచ్చారు మీరు, ఈ దారంటే వచ్చారు. నేను కనిపిస్తున్నాను కదండి, నేను కనిపించట్లేదా? మీరు ఈ దారంటే వచ్చారు, ఇలాగ వెళ్ళారు, కాలేజ్ ఎంత దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? కాలేజ్ ఎంత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇటొక రోడ్డు ఉంది, ఇటొక రోడ్డు ఉంది. నా మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నిడదోలు వెళ్ళాలనుకున్న ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నారండి? నిడదోలు వెళ్ళాలనుకున్నారు. అయితే నిడదోలు వెళ్ళాలి అంటే నిడదోలుకి మార్గం తెలియాలా కలదా? తెలియాలి. నిడదోలుకి మార్గం తెలియకపోతే కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇటు తిరగాలో అర్థం కాక ఎవరొకరిని అడుగుతామా అడగరా? అడగకుండా వెళ్తే దారి తప్పిపోతాం. ఒకటి. రెండో మాట చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసు ప్రభువు వారు మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గాన్ని స్థాపించడానికి వచ్చారు చెప్పాను కదా. ఇప్పుడు నిడదవోలు వెళ్ళాలి అని అంటే ఏం తెలియాలి? మార్గం తెలియాలి. మనందరం ఏమనుకుంటామనంటే అప్పుడప్పుడు అంటారు, ఎవరైనా చనిపోయిన తర్వాత ఆ తల్లి దగ్గరికి ఆ జాత చనిపోయిన ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందమ్మా అంటే ఇలా అంటారు, రాత్రి అంతా బాగానే ఉన్నాడమ్మా, పొద్దున్నే ఏమైందో తెలీదు, వెళ్ళిపోయాడు అంటారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడే ఉన్నాడు కదా. కాదు, జాగ్రత్తగా వినాలా. వెళ్ళిపోయిందేంటి, ఉన్నదేంటి, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈ విషయాలను జాగ్రత్తగా గమనించాలి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటారు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అదే దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి మార్గాన్ని చెప్పడమే క్రైస్తవులు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు ఏం చెబుతూ ఉన్నాడంటే మార్గంలో నిలిచి చూడండి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే మార్గంలో నిలిచి చూడండి అంటే, ఇప్పుడు టీ జంక్షన్ వచ్చింది. టీ జంక్షన్ వచ్చిన తర్వాత మీరు నిడదవోలు వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. నేను ఈ రాత్రి ప్రకటించేటువంటి మాట ఏంటంటే రెండు దారులు ఉన్నాయి. ఏం దారులు అంటే ఒక పాట మీకు తెలుసో తెలియదు. రెండు దారులు, ఏ దారి కావాలో మానవ, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, నీవు తెలుసుకో మానవా. ఈ రాత్రి నా ప్రభు పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఏంటంటే, ఏ మార్గం కావాలో మనం తెలుసుకోవాలి, ఏ మార్గాన్ని మనం ఎలాగో తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు జాగ్రత్తగా చెబుతాను. జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరి సహోదరుడా. పురాతన మార్గములో నిలిచి చూడండి. పురాతనము అనగా గమనించాలి. ఇప్పుడు దారిలో నిల్చున్నారు, మార్గంలో నిలిచి చూడండి. చూస్తున్నారు కదా. కాలేజ్ ఎంత దగ్గరికి వెళ్ళి చూస్తున్నారండి మీరు. ఇప్పుడు కాలేజ్ ఎంత దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. చూసిన తర్వాత పురాతన మార్గమును గురించి విచారించి తెలుసుకోవాలి. నిడదవోలు ఎలాగెళ్ళి ఏం చేయాలి మీరు తెలుసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. నిడదవోలు ఎలాగెళ్ళలో తెలుసుకోవాలి. తెలిస్తేనే నిడదవోలు వెళ్తావు, తెలియకపోతే నిడదవోలు వెళ్ళలేవు. అలాగే ఇప్పుడు మార్గములో నిలిచినటువంటి మనము, ఈ లోక ప్రయాణంలో ఉన్నటువంటి మనము విచారించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పురాతన మార్గముల గురించి తెలుసుకోవాలి. పురాతనము అనగా అర్థం ఏంటి అంటే పురాతనం అనగా పాతవి. పురాతనం అనగా ఏంటండి? పాతవి అంటే అధునాతనం అనగా క్రొత్తవి. అంటే గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఇప్పుడు ఏదైనా అగ్రం లేదా? పెన్ ఉంది కదా, పెన్ కనబడుతుందా? దీనికి ఇది మొదలు, ఇదేంటండి చివర, అంతేనా? ఇది మొదలు, ఇది చివర. అర్థమవుతుందన్నమాట. ఇది మొదలు, ఇది చివర. దీనికి ఒకటే మొదలు ఉందా లేకపోతే అనేకమైన మొదలు ఉన్నాయా? ఒకటే మొదలు. ఏ పనికైనా సరే ఒకటే మొదలండి. ఏ పనికైనా సరే ఒకటే మొదలు, ఒకటే చివర. నిజం కూడా ఒకటే, అబద్ధాలు చాలా ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు చెట్టు ఉంది, ఆ చెట్టుకి మొదలు ఒకటే, దాని కొమ్మలు అనేకం ఉన్నాయి. అంటే మొదలు అయినటువంటి మార్గమే పురాతన మార్గం. దేవునికి స్తోత్ర. మొదలు అయినటువంటి మార్గమే పురాతన మార్గం. అయితే నేను ఈ రాత్రి ప్రకటించేటువంటి మాట ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. నేను మొట్టమొదటిలో చెప్పాను మీకు ఏమనంటే, మనం నమ్మినటువంటి దేవుణ్ణి ఎలాగో నమ్మామనంటే చూసి నమ్మాలా, చూడకుండా నమ్మాం.
చూడకుండా ఎలా నమ్మమనంటే ప్రామాణిక గ్రంథం ద్వారా నమ్మము. అయితే ఈ ప్రామాణిక గ్రంథం సత్యమైనటువంటి గ్రంథం, నిత్యమైనటువంటి గ్రంథం, నిజమైన మార్గాన్ని చూపించేటువంటి గ్రంథం, నిజమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పేటువంటి గ్రంథం. ఈ గ్రంథం ఏమి చెబుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. నాకు తెలిసి మీకు చెప్తాను, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నాకు తెలిసినవి, నేను నేర్చుకున్నవి, నాకు దేవుడు నేర్పిన విషయాలు మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. పురాతనము అనగా పాతవి. పురాతన మార్గముల గురించి విచారించాలి. విచారించేటువంటి స్థితిలో ఈ రాత్రి మనం ఉన్నామా? పాతదైనటువంటి మార్గం ఏది? మీరు ఒకసారి గమనిస్తే, మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ కూడా చేయొచ్చు. నేను చెప్పి ఉత్తుతో నిజమో మీరు గూగుల్ సెర్చ్ కూడా చేయొచ్చు. ఏంటంటే దేవుడు మనిషిని మాత్రమే చేశాడు, అది పాత విషయం. దేవుడు మనిషిని మాత్రమే చేశాడు. కాలక్రమేణా ఏమైందనంటే మనుషులు కులాలను చేసుకున్నారు. కాలక్రమేణా ఏమైందనంటే మనుషులు కులాలను చేసుకున్నారు. ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల టైంలో, 3000 నుంచి 5000 సంవత్సరాల టైంలో కులాలను చేసుకున్నారు. అది వేరే విషయం. ఆ తర్వాత కాలక్రమేణా ఏం చేశారంటే మతాలు కూడా చేసుకున్నారు. అయితే ఈ మతాల గురించి, కులాలకి అతీతంగా భిన్నంగా ఉన్నటువంటి ఒక మార్గం ఉంది. అది నా యేసు చూపించేటువంటి మార్గం. దేవునికి స్తోత్రం. ఆ మార్గాన్ని మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మనిషిని చేశాడు. మనిషి యొక్క జీవన అంటే మనిషి యొక్క జన్మ క్రమము చెప్పినటువంటి నా గ్రంథం గురించి నేను చెబుతాను. మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇది సత్యం అని నేను ఎలా నమ్మాను అనేటువంటి విషయాన్ని కూడా మీకు అర్థం కావాలి. దేవుడు ఏం చేశాడు అంటే మొట్టమొదటిగా మనుషులు మాత్రమే చేశాడు. మనుషులు చేయడానికి ముందు సృష్టిని చేశాడు. సృష్టిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు చెబుతాను. ఇది సత్యమైనటువంటి గ్రంథం, నిజమైనటువంటి గ్రంథం, ఇది నిత్యమైనటువంటి గ్రంథం అని మీకు తెలియాలి అంటే నేను చెప్పేటువంటి ఒక మాటను మీరు జాగ్రత్తగా చూడండి. ఆది కాండం మొట్టమొదటిలోనే దేవుడు మొట్టమొదటి పేజీలోనే ఏం రాయించాడయ్యా అంటే పురాతన మార్గముల గురించి ఏం చెబుతూ ఉన్నాడు అంటే ఆది కాండము మొదటి అధ్యాయము 14వ వచనంలో ఉంటది. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాక అనియు, భూమి మీద వెలుగుచుటకు ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అనియు పలికెను. ఆ ప్రకారం ఆయను, అందుకు దేవుడైన యెహోవా ఆ ప్రకారము ఆయన. గమనించాలి ప్రియ సహోదరుడా, పాతకాలంలో మన పితరులు, ఇప్పుడు పురాతన మార్గం గురించి తెలుసుకున్నాం. మనం ఏం తెలుసుకున్నామండి? పురాతన మార్గం, పాత మార్గం. పాతదేంటి? జాగ్రత్తగా వినాలి. పాతదేంటి అంటే ఇప్పుడు కొత్తది ఏంటంటే టైం ఎంత అయిందంటే సెల్ ఫోన్ తీయడం. ఇంతకు ముందు ఏం జరిగిందంటే సెల్ ఫోన్ కంటే ముందు వాచ్ చూడడం. అంతకు ముందు ఏంటంటే సూర్యుని చూడడం. అవునంటారా కాదంటారా? మన తాతల కాలంలో సమయం ఏమైందనంటే అలా సూర్యుని బట్టి 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, లేకపోతే సూర్యుడు ఉదయించేటువంటి సమయాన్ని బట్టి, సూర్యుడు అస్తమించేటువంటి సమయాన్ని బట్టి వారి సమయాన్ని తెలియజేస్తూ ఉండేవారు. అవునంటారా కాదంటారా? నేను తెలుసుకున్నటువంటి పురాతన మార్గం, నేను తెలుసుకున్నటువంటి పాత మార్గం, నేను నేర్చుకున్నటువంటి పురాతనమైన మార్గం, మొట్టమొదటి మనకు మార్గం ఏంటంటే సూర్యుని బట్టి సమయాన్ని చెప్పడం. గమనించాలి ప్రియ సహోదరుడా. అయితే ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే మన తాతలు మాత్రమే చెప్పారు. మన తాతలు అంటే ఇంచుమించుగా ఒక 3 తరాలు అనుకోవచ్చు, లేకపోతే 4 తరాలు అనుకోవచ్చు. ఇంచుమించుగా 4 తరాలంటే 400 సంవత్సరాలు వేసుకుందాం. 400 సంవత్సరాలు వేసుకుందాం. అయితే భూమి పుట్టక మునిపే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు. ఆకాశాన్ని సృష్టించిన తర్వాత ఆయన ఒక విశాలాన్ని కలుగజేశాడు. ఆ విశాలం తర్వాత దేవుడు ఆకాశంలో సూర్యుడిని చంద్రుడిని కలుగజేశాడు. ఆ సూర్యుడికి చంద్రుడికి ఏం పని చెప్పాడు అంటే దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక, అవి సూచనలను. జాగ్రత్తగా వినాలి. ఇది నేను చెప్పేటువంటి మాట, ఇది నా బైబిల్ చెబుతున్నటువంటి మాట, నేను ప్రకటించేటువంటి మాట, సత్యమైనటువంటి మాట, నిత్యమైనటువంటి మాట. మనము ఎలాగూ దేవుడిని విశ్వసించామనంటే కేవలం మన ప్రామాణిక గ్రంథముల ద్వారా మాత్రమే మనం విశ్వసించాము. ఇక్కడ ఏమని రాస్తుందయ్యారంటే అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించటకే ఉండును గాక అని చెప్పి దేవుడు తయారు చేశాడు సూర్యుడిని చంద్రుడిని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సూర్యుని చూసి సమయం చెప్పారా? మన పితరులు పురాతన మార్గం ఏంటంటే మన పితరులు చెప్పినటువంటి మార్గం. సూర్యుని చూసి సమయం చేసాం. అయితే ఆ సూర్యుని తయారు చేయడానికి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నా యేసు క్రీస్తు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పమంటారా?
చందమామని చూసి కూడా సమయాలు చెప్తారు మనోళ్ళు. చందమామని చూసి ఏం చెప్తారంటే నెలవంక వచ్చింది అనుకుంటారు, చిన్న గీత వచ్చింది అనుకుందాం. చిన్న గీత వచ్చిన తర్వాత ఏమంటారంటే నెల పొడుపు అంటారు. అవునంటారా కాదంటారా? నెల పొడుపు అంటారు. చందమామ పూర్తిగా వచ్చింది అనుకుందామండి, చందమామ పూర్తిగా వచ్చింది అనుకుందాం, ఏమంటారు? పౌర్ణమి అంటారు. చందమామ మొత్తానికి పోయింది అని అనుకుందాం, అప్పుడేమంటారు? అమావాస్య అని అంటారు. అవునంటారా కాదంటారా? ఏమండి, నెలపొడుపు, అమావాస్య, పౌర్ణమి ఇవి ఎలాగో తెలుసుకున్నామనంటే చంద్రుని చూసి తెలుసుకున్నాం. బైబిల్ ఏం చెప్తుందనంటే అవి కాలములను, దినము, సంవత్సరము. అంటే టైం చెప్పడానికి చంద్రుని సూర్యుని వాడుకున్నాం, రోజులు చెప్పడానికి ఎవరిని వాడుకున్నాం? మనం చంద్రుని వాడుకున్నాం. ఆ చంద్రుడిని సూర్యుడిని ఎవరు తయారు చేశారు? బైబిల్ దేవుడు తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు విషయం? పురాతన మార్గం గురించి చెబుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరి సహోదరా. పోయి ఇది ఒకటే అనుకుందామా? ఇది ఒకటి కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఈ రాత్రి మీకు కొన్ని విషయాలు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఇది పురాతన మార్గం, ఎందుకు పాతదైనటువంటి మార్గం, పాతదైనటువంటి మార్గం మనం ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి విషయాలు మీకు చెప్తాను. మర్చుకుంటూ 2-3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరి సహోదరా. ఇదే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏమనంటే నేను ఈ మాటలన్నీ మీకు కావాలంటే ఇది ఉత్తుతో నిజమో మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే గమనించండి, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నేను మీకు రెఫరెన్స్ చూపిస్తాను. ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను టకటగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 10 నిమిషాలకు 10 అయిపోయింది. వినాలి ప్రియ సహోదరి సహోదరా. దేవుడు మనుషులు తయారు చేశాడు. దేవుడు మొట్టమొదటిగా సృష్టిని తయారు చేశాడు. సృష్టిని తయారు చేసిన తర్వాత ఈ సృష్టిని ఏలమని చెప్పి మనుషులు తయారు చేశాడు. మనుషులు తయారు చేసిన తర్వాత మనుషులకు ఏమని చెప్పాడనంటే అమ్మ అన్ని పండ్లు తినండి, ఒక పండు మాత్రం తినకండి అని అన్నాడు. ఈ స్టోరీ మీకు అందరికీ తెలిసినటువంటి స్టోరీ. దేవుడు అవ్వని ఆదాముని తయారు చేశాడు. అవ్వ ద్వారా ఆదాము ద్వారా మనం అందరము కూడా ఈ భూలోకానికి వచ్చాము. అవ్వమ్మతో ఆదాము గారితో దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ ఈ తోటలో ఉన్నటువంటి పళ్ళన్ని కూడా మీరు తినండి, కానీ ఒకటి మాత్రం మీరు తినొద్దు అని అన్నారు. ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే ఆ అవ్వ ఆదాము చైనా వాళ్ళు అయితే బాగున్నాను అడిగిన. ఎవరండి? చైనా వాళ్ళు అయితే బాగున్నాను. ఇది ఏటే బాబు నువ్వు అలాగన్నానంటే చైనా వాళ్ళు అయితే ఆ పండు తింటే మానేసి పాము తినేద్దరు కదా అన్నాడు. దేవుడికి స్తోత్రం. గొడవలు ఎక్కడ ఉందిరండి, ఆ పండు తినడంతోనే మొదలైందండి పాపం. దేవుడికి స్తోత్రం. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపానికి జీతం మరణం. అక్కడ ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు తయారు చేసినటువంటి మొట్టమొదటి 2 మానవులు, జాగ్రత్తగా గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. మనుషులు కోతుల ద్వారా రాలేదు. డార్విన్ సిద్ధాంతం కొట్టివేయబడింది. జాగ్రత్తగా గమనించాలి. పురాతన మార్గముల గురించి చెబుతూ ఉన్నాను, మొట్టమొదటి మార్గం గురించి చెబుతూ ఉన్నాను. మొట్టమొదటి మార్గం ఏంటంటే దేవుడు మనుషులు తయారు చేశాడు. సృష్టిని ప్రారంభించిన తర్వాత మనుషులు తయారు చేశాడు. మనుషులు తయారు చేసిన తర్వాత మనిషికి కావలసిన ప్రతి ఈవిని కూడా సృష్టిలో పెట్టిన తర్వాత తినొద్దన్నప్పుడు తిన్న తర్వాత పాపం అనేది సంక్రమించిన తర్వాత గమనించండి, జాగ్రత్తగా వినండి. మీరు పామును ఎక్కడ కొడతారు? పామును ఎక్కడ కొడతారు? నడుమే కొడతారు, తల మీద కొడతారా? తల మీద కొట్టకపోతే ఏమవుతుంది? చచ్చిపోతుంది, సావదు, మనం కాటేస్తుంది. అది ఎక్కడ కాటేస్తుంది? మడి మీద కాటేస్తుంది. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? ఇది మనం ఎలా తెలుసు? మనకి ఇది ఎలా తెలుసు? ఏమండి, సత్యమైనటువంటి నిత్యమైనటువంటి ఏకైక గ్రంథం చెబుతూ ఉంది. ఏమనంటే అదే ఆదికాండంలో చెబుతూ ఉన్నాడు దేవుడు. అదే మొట్టమొదటి మాటల్లో చెబుతూ ఉన్నాడు. ఏమనంటే ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనంలో అందుకు దేవుడు యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానిపై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు తినవలని నీవు మన్ను తిందువు. పామేం ఏంటదండి? అంతకు ముందు మట్టి తినేది కాదనుకుంటా, మీకు తెలుసో లేదో తెలియదు. అంతకు ముందు ఒక 4 కళ్ళు ఉండేమో, అంతకు ముందు అది మరి ప్రాకేది కాదేమో. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుల. పాము శపించబడింది. ఎందుకు శపించబడింది అంటే సృష్టి యావత్తు దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉంటే సృష్టిలో ఉన్నటువంటి ఒక జంతువు మాత్రం అపవాదికి అవకాశాన్ని ఇచ్చింది. అందుకు కాబట్టే శపించబడింది. ఆ జంతువు ద్వారా మానవునికి పాపం వచ్చింది. అందుకు కాబట్టే శపించబడ్డాడు. ఇందాక పాస్టర్ గారు చెప్పారండి, ఈ భూమి ఏమైందండి? శపించబడింది. ఎందుకు శపించబడింది అంటే దేవుడు చేయొద్దన్న పని చేయడం వల్ల శపించబడింది. ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది ఏమనంటే నువ్వు కడుపుతో పాకుతావు అని పాముతో దేవుడు చెప్పాడు. ఏమండి, ఈ రోజు మనం చూస్తూ ఉంటే పాము ఎక్కడ పాకుతుంది? కడుపుతోనే పాకుతుంది. ఏమండి, ఈ రోజు మనం చూస్తూ ఉంటే పాము ఏం తింటుంది? మట్టే తింటుంది. ఏమండి, ఈ రోజు మనం చూస్తూ ఉంటే పాము ఎక్కడ కలుస్తుంది? మడి మీద కలుస్తుంది. ఏమండి, ఈ రోజు మనం చూస్తూ ఉంటే పాము ఎక్కడ కొడతావు? తల మీద కొడతావు. ఇవన్నీ ఎవరు చెప్పారంటే సత్యమైనటువంటి గ్రంథం ఉంది. ఆ గ్రంథం చెప్పింది. దేవునికి స్తోత్రం. అంతే కాబట్టి ఇది పురాతన మార్గం అని చెబుతూ ఉన్నాను. ఇది పాత మార్గం అని నేను ఎలా చెప్పగలుగుతూ ఉన్నానంటే ఏమండి, నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం దేవుణ్ణి ఎలా నమ్మామనంటే ప్రామాణిక గ్రంథం ద్వారానే మాత్రమే నమ్మము. నేనేమంటానంటే ఈ ప్రామాణిక గ్రంథం సృష్టి క్రమాన్ని చెప్పాలి, మనిషి క్రమాన్ని చెప్పాలి. అప్పుడే అది సత్యమైనటువంటి గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకో మాట చెప్పమంటారా?
ఈ రోజు ఏమండి, ఆడవాళ్ళందరూ పురుటి నొప్పులు, మగవాళ్ళందరూ చెమటలు ఎందుకు కక్కుతున్నారు తెలుసా? ఆ రోజు దేవుడు చెప్పిన మాట వినకపోవడం వల్లే. దేవుడు ఏం చెప్పాడు? ఆదాముతోని చక్కగా ఉండండి, హ్యాపీగా ఉండండి, పండు మాత్రం తినొద్దని చెబితే తిన్నందువల్ల దేవుడు ఏమన్నాడంటే పాముని శపించాడు. పాముని శపించిన తర్వాత స్త్రీని శపించాడు. ఎందుకనంటే నీవు ప్రసవ వేదన పడుతూ పురుటి నొప్పులతో ఏం చేస్తావనంటే పిల్లల్ని కంటావు అన్నాడు దేవుడు. ఒకవేళ మీకు మాట చెప్పమంటారా, ఆ రోజు ఆదమ్మ గారు కనుక తిరగపోయింటే మీరు ఈ రోజు పురుటి నొప్పులు పడకపోయి ఉంటారేమో. దేవుడికి స్తోత్రం. ఈజీగా కానీ ఎదురేమో. అర్థమైందండి మీకు విషయం? ఏమండి, ఇది పురాతన మార్గం, సత్యమైనటువంటి గ్రంథం, నిత్యమైనటువంటి గ్రంథం, మానవ మనుగడకు ఏమండి ఉపయోగపడే ఏకైక గ్రంథం. మాట చెప్పమంటారా, మీరు ఎవరైనా ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ఏదైనా ఒకటి కొనాలనుకుందాం. అది కొన్నప్పుడు మీకు ఏం చేస్తారంటే ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు, ఎలా దాన్ని ఆపరేట్ చేయాలని చెప్పి. మనం ఏం చేస్తామంటే మనమందరం ఎక్స్పర్ట్లం కాబట్టి, మొబైల్ వాడితే మనకు తెలుసు కాబట్టి, ఆ ఫ్రిడ్జ్ వాడితే మనకు తెలుసు కాబట్టి, టీవీ వాడితే మనకు తెలుసు కాబట్టి ఆ టీవీని మాత్రమే తీసుకుంటాం, ఆ మొబైల్ మాత్రమే తీసుకుంటాం, లేకపోతే ఆ యొక్క ఫ్రిడ్జ్ని మాత్రమే తీసుకుంటాం. దానిలో ఉన్న మాన్యువల్ బుక్ మాత్రం పక్కన పడేస్తాం. ఏదో ఒక రోజు ఏమవుతుందంటే అది ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పెట్టినప్పుడు ఏమవుతాడంటే టెక్నీషియన్ అవుతాడు. టెక్నీషియన్ వచ్చిన తర్వాత ఏమంటే ఎవరండి దీంతో పాటు మీకు పుస్తకం ఇచ్చారు కాదు అంటాడు. అవునండి, ఎక్కడ పడేయారండి? ఎక్కడో పడేసామండి. అయితే కష్టమండి అంటాడు ఆయన. గమనించాలి ప్రియ సహోదరి సహోదర, ఒక ఎక్విప్మెంట్ ఎలాగైతే ఆపరేట్ అవ్వడానికి మాన్యువల్ బుక్ అవసరమో మనిషి మనుగడకు అవసరమైనటువంటి ఏకైక గ్రంథం నిత్యమైనటువంటి సత్యమైనటువంటి బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. అయితే ఆ రోజు చేయొద్దన్న పని చేయడం వల్ల పాము శపించబడింది, మనిషి శపించబడ్డాడు. ఏమంటే స్త్రీ పురుటి నొప్పులతో కంటాదని శపించబడింది. మరి భర్త ఏం చేస్తాడంటే నువ్వేం చేస్తావంటే నువ్వు ఈ యొక్క ఏమండి వ్యవసాయం చేసుకుంటూ లేకపోతే ఈ భూమిని ఛేదించుతూ నువ్వేం చేస్తావు? ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములు నువ్వు దాని పంట తింటావు అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇది మాత్రమేనా అంటే ఇంకో మాట చెప్పమంటారా? చాలా ఉన్నాయి. అయితే ఇంకొక మాట మీకు చెప్పమంటారా? ఏమండి ఈ రోజు ప్రపంచంలో అనేకమైనటువంటి భాషలు ఉన్నాయి. అవునంటారా కాదంటారా? ప్రపంచంలో అనేకమైన భాషలు ఉన్నాయి. అయితే ఈ భాషలన్నిటికీ ఎవరు తయారు చేశారు? ఈ భాషలన్నీ ఎలా వచ్చినాయి అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? పురాతన మార్గముల గురించి ఎప్పుడైనా విచారించావా? పురాతన మార్గముల గురించి ఎందుకు విచారించవు? విచారించాలి కదా. అసలైనటువంటి సత్యమైనటువంటి నిజమైనటువంటి మార్గాన్ని నువ్వు తెలుసుకోవాలి కదా. నిడదవోలు వెళ్ళడానికి నువ్వు మార్గం తెలుసుకోకపోతే ఏమవుతావు? నిడదవోలు వెళ్ళవు. పెరవలు వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 రోడ్లు ఏర్పడతాయి. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు తెలిసి వరకు ముందుకెళ్తున్నాం, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ 2 రోడ్లు వస్తున్నాయి, మళ్ళీ కొంచెం ముందుకెళ్తున్నాం, మళ్ళీ 2 రోడ్లు వస్తున్నాయి, మళ్ళీ కొంచెం ముందుకెళ్తున్నాం. అక్కడ ఏమైతుందంటే మనకు తెలియటం లేదు, దారి తప్పిపోతున్నాం. పురాతన మార్గం ఏం చేస్తున్నాం? విడిచిపెడుతూ ఉన్నాం. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, నిజమైనటువంటి మార్గము, మనల్ని గమ్యాన్ని చేర్చేటువంటి మార్గము, నిత్య రాజ్యానికి చేర్చేటువంటి మార్గాన్ని మనం తెలుసుకోవాలి. ఏమండి ఇంత ప్రయాసపడి ఈ కూడికి పెట్టి ఇంత మరి ఎందుకు చేస్తూ ఉన్నామంటే ఒక మాట చెప్పమంటారా? భారతదేశంలో మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను భారతదేశంలో పుట్టాను కాబట్టి భారతీయులందరూ నా సహోదరులు కాబట్టి నేను చెప్పాను కదా, మనిషిని మనిషిగా మాత్రమే చూడాలి, మతము కన్నా మానవత్వం మిన్న. నేనేం నమ్మానంటే నేను నమ్మినటువంటి దేవుడు ఆయన పునరుద్ధారుడు, ఆయన పునరుద్ధార శక్తిని నాకు అనుగ్రహిస్తాడు, నన్ను నిత్యరాజ్యానికి చేరుస్తాడు. మరి నాలాగా మీరు అందరూ వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దూర శ్రవణ యంత్రం ద్వారా వింటున్న వారితో ప్రత్యేకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏంటి తెలుసా? నేను ఈ గ్రామంలో లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని సహోదరులుగా భావిస్తూ ఉన్నాను, సహోదరులుగా భావిస్తూ ఉన్నాను. అందుకు కాబట్టి ఈ కూడిక నేను పెట్టాను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే భాషలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే బైబిల్లోనే వచ్చినాయి. ఆదికాండం 11వ అధ్యాయం మొట్టమొదటి వచనం ఉంటుంది. ఏమనంటే భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఏమైందంటే దేవుడు ఏమన్నాడంటే ఈ భూమిని నిర్ణయించమని చెప్తే ప్రజలందరూ ఏం చేశారంటే ఈ భూమిని నిర్ణయించకుండా ఒక చోటే ఉండిపోదామని ప్రయత్నం చేశారు. మీకు మాట చెప్పమంటారా? వినాలి ప్రియ సహోదరి సహోదరుడా, టెక్నాలజీ వల్ల మనిషికి ముప్పు తప్ప ఏమాత్రం ఉపయోగం లేదు. అదేంటండి అంత మాట అన్నారు అనుకుంటున్నారేమో. టెక్నాలజీ వల్ల మానవ మనుగడకి ఎక్కువ శాతం ముప్పే ఉంది. దాన్ని జాగ్రత్తగా వాడితేనే మనకి చాలా మంచిది. ఇప్పుడు చూడండి, సెల్ ఫోన్ వల్ల ఎంతవరకు మేలు ఎంతవరకు కీడు, మోటార్ సైకిల్ వల్ల ఎంతవరకు మేలు ఎంతవరకు కీడు. ఏమండి మీరు ఏదైనా తీసుకోండి, ఎంతవరకు మేలు ఎంతవరకు కీడు అనుకుంటూ ఉన్నాం మేలని, కానీ అది కీడుకే. ఇక్కడ ఏమైందంటే మనుషులందరూ ఏమనుకున్నారంటే వారు తూర్పున ప్రయాణమే పోచుండగా
చెప్పినట్లుగా చీనాల దేశమందు ఒక మైదానం వారికి అక్కడ కనబడను, అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకునేది. అక్కడ ఇటుకలు తయారు చేయడం టెక్నాలజీ తయారైంది. ఏం తయారైందండి? అక్కడ ఇటుకలు తయారు చేసే ఇంజనీరింగ్ తయారైంది. ఇటుకలు తయారు చేయడం మొదలైనండి. ఇలా ఏం చేశారు? గోడ కట్టడం మొదలు పెట్టారు. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, నడుచులకు ప్రతిగా మట్టి కీలు వరకు ఉండేను. అక్కడ ఇటుకలు మట్టి కీలు ఉంది. గోడ కట్టడం ప్రారంభించారు. గోడ కట్టడం ప్రారంభించినప్పుడు వీళ్ళందరూ భూమిని నిండించకపోతే దేవుడు అనుకున్నటువంటి ఆశ నెరవేరదు. దేవుడు నిన్ను నన్ను ఒక పర్పస్ తో ఈ భూలోకానికి పంపించాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. నన్ను ఎందుకు పంపించాడంటే పెరుగులో కూటమెట్టమనే పంపించాడు. దేవునికి స్తోత్రం. అందుకు కాబట్టి పెట్టాను. నిన్ను కూడా ఒక పర్పస్ ఉంది. ఆయనకు ఉండేటువంటి ఆలోచన వేరు, ఆయనకు ఉండేటువంటి తలంపు వేరు. ఆయనకు నీ పట్ల ఉన్నటువంటి ఒక ఆలోచన ఉంది. అది ఎంత గొప్పదో నీకు తెలియాలి అంటే, నీకు నెమ్మది కావాలి అంటే, కుటుంబంలో నెమ్మది లేదు, మరి బాధగా ఉంది అనుకుంటూ ఉన్నావా? నువ్వు అసలైనటువంటి దారి తెలుసుకో. ముళ్ళబాటను వదిలే, పూలబాటకి రా. నా ప్రభువు నీకు పూలబాటను ఏర్పరచుకునే శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ తారుమారై నీ భాషలు. ఎందుకంటే భూమి నిండించబడాలి, దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి. ఏమండి, నేను మాట చెప్పమంటారా? ఇందాక భాషగా చెప్పారు కదా, మనందరం సిద్ధపడినా సిద్ధపడకపోయినా ఒకటి మాత్రం తథ్యం. ఏమంటారు? దేవుని రాకడ మాత్రం తథ్యం, అందులో నో డౌట్. దేనికి స్తోత్రం. ఏమండి, ఈ భూమి మీద ప్రతిదానికి గ్యారంటీ ఉంది, కానీ మనిషి జీవితానికి గ్యారంటీ లేదండి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఆయన అన్నా వస్తాడు, మనమన్నా పోతాం. ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా సంభవిస్తుంది. అయితే ఇప్పుడు నా ప్రభువు ఇచ్చేటువంటి గ్యారంటీ ఏంటి తెలుసా? ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడిగా లేచాడు, ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. ఆయన నమ్మిన వారు కూడా ఆయన వెంట పెట్టుకుని తీసుకుని వస్తాడు. ఇక్కడ ఇంకా బ్రతుకున్న వారు ఏమండి ఆయన ఎదుర్కొంటూ వెళ్తారు. దేవునికి స్తోత్రం. ఇది గ్యారంటీ. ఆ గ్యారంటీని మీకు తెలియజేయడం కోసం వచ్చాం ఈ ప్రాంతానికి. జాగ్రత్తగా గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. అయితే పురాతన మార్గములలో నిలిచి చూడండి, మీరు ఏం చేస్తారంటే పురాతన మార్గములు మాకు ఎక్కువ అంటూ ఉంటారు. గమనించాలి ప్రియ సహోదరి సహోదరా, ఇలాగ జరుగుతూ ఉండగా సృష్టి క్రమం ఇలా జరుగుతూ ఉంది, మానవుల క్రమం ఇలా జరుగుతూ ఉంది. ఈ నేను చెప్పిన 3 మాటలు మచ్చుకు చెప్పనమాట. ఇది సత్యం అని చెప్పడం కోసం, బైబిల్ గ్రంథం సత్యం అని చెప్పడం కోసం చెప్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినాలి. సృష్టి జరిగింది, మానవ మనవుడు జరుగుతూ ఉంది. మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే చేయొద్దన్న పని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అంతే, చేయొద్దన్న పని చేస్తుంటాడు, చేస్తూ ఉన్నాడు. చేయొద్దన్న పని అలా చేస్తూ ఉన్నప్పుడు దేవునికి కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చిన తర్వాత ఒక భయంకరమైన జలప్రలయం వచ్చింది. జలప్రలయంలో ఏమైందంటే అందరూ చనిపోయారు, 8 మంది మాత్రమే బ్రతికారు. ఆ 8 మంది నుంచి మళ్ళీ లోకం నిండుకుంటూ వచ్చింది. బైబిల్ సెలవిస్తూ ఉంది, నోవాహు దినముల్లో జరిగినట్టే మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగుతూ ఉంటది. నోవాహు దినముల్లో పెళ్లికి ఇచ్చుచు ఏమండి విందులు చేసుకుంటూ మరి చక్కగా జీవిస్తూ ఉన్నారు. అట్టి సమయంలోనే ఏమండి నోవాహు గారు 100 సంవత్సరాలు నామం చేస్తూ ఉన్నప్పుడు ఏమండి ఎవరు వినకపోతే విన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. ఈ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి మార్గం నేను నిత్య రాజ్యానికి చేర్చేటువంటి మార్గం. జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇంకో మాట చెప్పమంటారా? ఎప్పుడైనా భయంకరమైన మబ్బు పట్టేసింది అనుకుందాం. ఏం పట్టేసిందండి? భయంకరమైనటువంటి మబ్బు పట్టేసింది. మబ్బు పట్టేసినప్పుడు అప్పుడప్పుడు ఆకాశంలో ఒక 7 రంగులు వస్తాయంటారా? వస్తాయా రావా? ఆ రంగులు చూసి, ఆ ఇంద్రధనుసును చూసి ఆ వర్షం రాదు అని అంటారు. ఇది ఎవరు చెప్పారంటే మా నాన్న చెప్పాడు. ఆయనకి ఎవరు చెప్పారంటే ఆల్లా అని చెప్పాడు. ఆయనకి ఎవరు చెప్పారంటే ఆల్లా అని చెప్పాడు. నేనేమంటానంటే మా నాయన చెప్పాడు. మా నాయన ఎవరు తెలుసా? ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. నా దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆదికాండము 9వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఏమండి, నేను చెప్పేటువంటి మాటలు నా సొంత మాటలు కాదు. నేను చెప్పేటువంటి మాటలు లేకపోతే ఎక్కడెక్కడో రాయబడి కాదు. నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా కేవలం బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. ఏమండి, బైబిల్ ప్రామాణిక గ్రంథంగా నమ్మను కాబట్టి, బైబిల్ దేవుడిని నేను దేవుడిగా విశ్వసించాను కాబట్టి, బైబిల్లో ఉన్నటువంటి మాటలు అవి నిజమో కాదో పరిశీలించి తెలుసుకున్నాను కాబట్టి మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఒక మాట చెప్పమంటారా? ఎందుకంటే మీకు ఎంత గొడవ, ఎందుకు మీరు చెప్పాలి అని అంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఒక బిర్యానీ తిన్నారనుకుందాం. ఎక్కడికైనా వెళ్ళి ఏం చేశారండి? ఒక బిర్యానీ తిన్నారనుకుందాం. బిర్యానీ తిన్నప్పుడు ఆ బిర్యానీ మీకు బాగా నచ్చినప్పుడు, లేకపోతే ఇంకో మాట చెప్తాను, ఈ బిర్యానీ కంటే ఈ మాట బాగా అర్థమవుతుంది. మీరు మీ ఫేవరెట్ హీరో సినిమాకి వెళ్ళారనుకుందాం. మీ ఫేవరెట్ హీరో సినిమాకి వెళ్ళారనుకుందాం. సినిమాకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఆ సినిమా గురించి మీరు ఎవరో ఒకరికి చెప్పకపోతే మీ కుతూహలం ఆగుతుందా? ఆడు వినకపోయినా చెప్తారు మీరు.
ఆడు వినకపోతే ఆడికి అవసరమైతే ఒక కాఫీ ఇచ్చి, టీ ఇచ్చి, డ్రింక్ ఇచ్చి, కూర్చోబెట్టి వేసి కూడా చెబుతారు. ఎందుకనంటే నువ్వు చూసినోడు నీ ఫేవరెట్ హీరో కాబట్టి ఆయన గురించి చెప్పకపోతే నీ కుతూహలం ఆగదు. నేను నమ్మినటువంటి దేవుడు నిత్యమైనటువంటి దేవుడు, సత్యమైనటువంటి నిజమైన దేవుడు కాబట్టి ఆయన గురించి చెప్పకపోతే నాకు కుతూహలం ఆగదు. అందుకు కాబట్టి చెబుతూ ఉన్నాను. ఆయన ఎలాగో నిజమైన దేవుడు అయ్యాడు అంటే ఆదికాండం 9వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది, మేఘములలో నా ధనుసును ఉంచుతుని అది నాకును భూమికిని మధ్య నిబంధన గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘంలో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశుల మధ్యను నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును కనుక సమస్త శరీరం నాశనం చేయుటకు అలాగూ ప్రవాహం లాగా నీళ్లు రావు. వర్షం రావట్లేదంటే మా తాత చెప్పారనుకున్నారా? మీ తాత మా తాత కాదు. బైబిల్ దేవుడు చెప్పాడు ఏమంటే ఆ ఇంద్రధనుసు వచ్చినప్పుడు, ఆ ఇంద్రధనుసు వచ్చిందంటే అర్థం కూడా మీరు వర్షం ఆగిపోతుంది అనుకున్నారు. నేనేమంటాను తెలుసా? ఇంద్రధనుసు వచ్చిందంటే దేవుడికి కోపం వచ్చింది, కానీ మళ్ళీ కోపాన్ని అణుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి కోపం వచ్చింది, మళ్ళీ ద్రోవావధిన వల్ల చేయడం మొత్తం చేసేద్దాం అనుకుంటాడు. మళ్ళీ వీళ్ళంతేరా వీళ్ళు ఎనరు అనుకుంటాడు. మళ్ళీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువుండు. ఆయన ఒక దేశానికి, ఒక రాజ్యానికి, ఒక మతానికి, ఒక కులానికి, ఒక తెగకి దేవుడు కాదు. ఆయన అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. గమనించాలి ప్రియ సహోదరి సహోదర, ఇలాగ మీరు చదువుకుంటూ వెళితే ఏమండి ఈ ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి విషయానికి, ప్రతి సంఘటనకి, ప్రతి దానికి ఒకే ఒక జవాబు ఏంటి తెలుసా? మానవ మనుగడకు కావాల్సిన మాన్యువల్ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు వింటలేదు అనుకుంటే మీరు చేతులు ఎత్తులేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి ప్రియ సహోదరి సహోదర, ఇలాగ మీరు చెప్పుకుంటూ వెళ్తే ఈ రాత్రంతా చెప్తే ఇంకా బోల్డ్ మిగిలిపోతాయి. అన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఏంటి నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయి. పాముని ఎత్తుమే కొడతాం, పాము మీ మెడిమే కొడతాం, ఇంద్రధనుసు రావడం, సూర్యుడు చూసే టైం చెప్పడం, సూర్యుడు రాత్రిలో చంద్రుడు పగలకి వెలుగు ఉండడం, చంద్రుడేమో రాత్రి వెలుగు ఉండడం, ఇవన్నీ కూడా మనం జరుగుతున్నటువంటి క్రమాన్ని చెబుతూ ఉన్నాను. ఇలాగ మనం చూసుకుంటూ వెళితే ఏమండి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలడు ఏకైక గ్రంథం ఒకటి ఉంది. అదే పురాతన మార్గం. దేవునికి స్తోత్రం. ఏమండి పురాతనం అనగా పాతది. నేను మీకు ఇందాక చెప్పాను కదా, పెన్నకి మొదలు ఒకటే ఉంది. పెన్నకి ఏముందండి? ఇది కూడా మొదలంటే కుదరదు. ఏదో ఒకటే మొదలు, ఆ చెట్టుకు ఒకటే మొదలు, ఆ పక్క చెట్టు వచ్చి నా మొదలంటే కుదురుతుందా? కుదరదు. ఒకటే మొదలు. ఆ మొదలేంటో తెలుసుకోవాలి. ఆ మొదలు తెలుసుకోవాలి అంటే చివరిలో పట్టుకుని మనం మొదలుకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈ సహోదరి సహోదరుడా, మార్గాన్ని చెబుతూ ఉన్నాను, పురాతన మార్గాన్ని చెబుతూ ఉన్నాను. ఏంటయ్యా అంటే ఇలాగ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో దేవుడు మనుషుల్ని ఇంకా నాశనం చేయడం కుదరదు అనుకున్నప్పుడు ఏమండి ఏం చేశారంటే దేవుడు, మీకు మాట చెప్తాను వినండి. 3 కాలాలు ఉన్నాయి. 3 కాలాలు అంటే ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం కాదు. 3 కాలాలు ఏంటంటే మనస్సాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలం, కృపాకాలం. మనస్సాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలం, కృపాకాలం. మొట్టమొదటిగా మనిషి మనస్సాక్షి మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగించేవాడు. కొద్ది రోజులుగా ఏమైందంటే మనస్సాక్షిని ఏం చేస్తున్నాడంటే అనగదొక్కేసి దీని పక్కన ఉంటూ కాసేపు అని చెప్పి అన్యాయంగా ప్రవర్తించడం మొదలుపెట్టినప్పుడు ఒక ధర్మశాస్త్రం వచ్చింది. ఏంటంటే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనేటువంటి ఒక ధర్మశాస్త్రాన్ని ఎవరు ఇచ్చారనంటే దేవుడు ఇచ్చాడంతే. దేవుడు ఇచ్చినప్పుడు కార్యాల సృష్టి జరుగుతూ ఉంది, క్రమం జరుగుతూ ఉంది, మనిషి మనుగడ జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఏం జరిగిందని అంటే మనిషి జీవిస్తూనే ఉన్నాడు, కానీ మనిషి యొక్క మనసు మాత్రం మారడం లేదు. మనసుని ఎక్కడ చూపించారంటే మనసు ఇది కాదండి, ఇది హృదయం, మనసు ఇదే. జాగ్రత్తగా ఉండండి. మనసు మారడం లేదు. ఏమంటుంటే ఎప్పుడు తప్పు చేయడానికే ప్రయత్నం చేస్తుంది. నిజమే, మంచి కూడా మన గమ్మున ఎక్కదో, చెడు త్వరగా ఎక్కింది. అయితే విషయం ఏంటి అని అంటే ఇలా జరుగుతూ ఉన్నప్పుడు, మనిషి మనుగడ జరుగుతూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఒకటి వచ్చింది. ఏంటి? ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది తప్పు, ఇది ఒప్పు. ఇలా తప్పు ఒప్పుల్లో మరి తప్పును ఒప్పుగా చేయాలంటే ఏం చేయాలి? తప్పును ఒప్పుగా చేయకూడదా? చేయొచ్చా చేయకూడదా?
చేయొచ్చండి. తప్పును ఒప్పుగా చేసేటండి ఒక మాట మీకు చూపించమంటారా? తప్పును ఒప్పుగా చేసేటండి ఒక మాట ఉంది. ఇది కూడా నా బైబిల్ చెబుతున్న మాట. ఏంటయ్యానంటే ఇది కూడా మొట్టమొదటిలోనే చెప్పాడు. లేవియాకాండం 5:7 వచనంలో, అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపి ఎగినట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావుల పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకుని రావాలి. ఏంటంటే పాపం చేయడం ఏం చేయాలి? గొర్రెనో మరి మేకనో కుక్కనో నక్కనో ఏదో తెచ్చి ఏం చేయాలి? బలిగా అర్పించాలి. మనం కూడా చాలా బలి అర్పిస్తూ ఉంటాం కదా. ఎందుకయ్యానంటే మన పాపాలు పోవాలి, మన దోషాలు పోవాలి, మన యొక్క అపరాధములు పోవాలి, మన యొక్క తప్పిదములన్నీ కూడా కొట్టివేయబడాలి. మనం కూడా మొక్కుంటాం. ఏమనంటే నేను 10th క్లాస్ పాస్ అయితే గుడికి వస్తాను, ఏమిస్తాను అయ్యండి. నేను మాట చెప్పమంటారా? తలంటికి మళ్ళీ వస్తాయి కాబట్టి ఇచ్చారు కానీ మీరు ఈ కాలేజీలో ఇచ్చండి, మళ్ళీ వస్తాయి చూద్దాం. తలంటికులు గోర్లు ఇస్తారా? నిజంగా దేవుడి మీద ప్రేమ ఉండి, దేవుడి మీద భక్తి ఉండి, దేవుడు అంటే ఇష్టం ఉండి ఓ తల కాలేజీ ఇచ్చండి, వస్తలే చూద్దాం. తలంటికులు ఇచ్చేస్తారంట, గీసిన 2 రోజులు వచ్చేస్తాయి. అది మళ్ళీ పెద్ద గొప్పగా గుండుకొస్తాను, కొండకొచ్చి మీకు క్రైస్తవులు కూడా ఇదే పని. అది కాదు, జాగ్రత్తగా వినాలి. పాపం చేయడం మనం ఒక అపరాధ బలిగా ఒక మేకనో కుక్కనో నక్కనో కోడినో ఏదో తెచ్చి అర్పించడం. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇలా పాపం చేయడం మాత్రం మానడం, ఈ జంతువులు మాత్రం అయిపోతాయి. మీకు మాట చెప్పమంటారు, జాగ్రత్తగా వినండి. నిద్ర వస్తుందా? ఈ టైంలో తెలియగా ఉంటుంది. అందరూ పడుకున్న టైంలో మనం మాత్రం మాట్లాడుకుంటే ఏమనుకుంటారంటే ఎల్లేటర్ బాబు అనుకుంటారు. అది కాబట్టి బడిగా అయిపోవాలా. కానీ ఏమీ చెప్పకుండా వదిలేస్తే ఎలా కుదురుతుంది? కుదరదు. దగ్గర గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. నేను ఒక పావుగంట నేను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు ఈ జంతువులన్నీ కూడా అయిపోతున్నాయి. అంటే ఈ మేకలు గొర్రెలు అన్నీ కూడా ఏమవుతున్నాయి? అయిపోతున్నాయి, బలి అయిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. మీకు మాట చెప్పమంటారా? ఈ భూమి మీద దేవుడు తయారు చేసిన ప్రతీది కూడా, ఈ భూమి మీద దేవుడు తయారు చేసిన తేలు గాని, జర్రు గాని, పాము గాని, మనిషికి హాని కలిగించేది కూడా మానవ మనుగడకే. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు? మానవ మనుగడకే. మీరు అనుకోవచ్చు, ఈ తేలిని పాముని ఎందుకు సృష్టించాడు దేవుడు? సృష్టించకుండా ఉంటే బాగుండు కదా, నాకు బలే ఉండు అనుకుంటూ ఉన్నామో. అది కూడా మనకు వస్తుందే ఫుడ్, అన్నం. ఆ అన్నం రావాలి అంటే ఇది ఒక చైన్ లింక్. ఇందులో ఏది కట్ అయిపోయినా చైన్ కట్ అయిపోతుంది, నీకు తిండి రాదు. అప్పుడు ఈ నువ్వు గొర్రెల్ని మేకలన్నింటినీ అంతరింపజేసే వరకు అప్పుడు ఏమవుతుంది? మనకు వచ్చేటువంటి ఫుడ్ రాదు. దేవుడు ఎంత గొప్పవాడేనంటే మనుషులు తయారు చేసి మనుషులకు కావాల్సిన ప్రతీది కూడా ఇవ్వాలంటే ఒక గొప్ప ఆలోచన కలిగిన వాడు. అప్పుడు ఏం చేశాడంటే ఇలా కుదరదని చెప్పి పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తానే అర్పించుకున్నట్టుకు ఈ భూలోకానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినాలి ప్రియ సహోదరి సహోదరుడు, జాగ్రత్తగా గమనించాలి. ఏమండి, మన గుడ్ ఫ్రైడే ఈరోజు ఏంటి? ఈస్టర్. కొంతమంది చరిత్రకారులు లేకపోతే కొంతమంది మరి పండితులు ఏం చెబుతూ ఉన్నారంటే క్రీస్తు శకం 33వ సంవత్సరంలో కూడా ఇదే రోజున ఈస్టర్ వచ్చిందంట. లెక్కేసుకుంటే బాగానే ఉంటది, ఎందుకంటే అది నిజమే. అయితే గమనించాలి ప్రియ సహోదరి సహోదరా, లెక్కేసే సమయం ఇది కాదు. కానీ అప్పుడు ఏమైందనంటే ఇలాగూ అర్పించుకుంటూ వెళ్ళిపోతుంటే మనిషి మాత్రం తప్పు చేయడం మాత్రం మానడం లేదు. ఎందుకు మానడం లేదనంటే ఆల్రెడీ ఆయన ఏమనుకున్నాడంటే మనం తప్పు చేసినా ఒక కోడిని లేకపోతే ఒక మేకని వేయొచ్చు. డబ్బున్న వాడైతే కోడిని గొర్రెని వేస్తాడు, డబ్బు లేనడైతే కనీసం గువ్వని అనేది తేవాలా, ఏంటంటే పక్షిని. అయితే డబ్బులున్న వాళ్ళందరూ తప్పులు చేయొచ్చు, అంతే కామన్. జరుగుతుంది కూడా అదే. డబ్బులున్న వాళ్ళందరూ తప్పులు చేసి ఏం చేయొచ్చు? తప్పుని కప్పుకోవడానికి ఒక కోడినో మేకనో బలి చేయొచ్చు. అలాగ జరుగుతున్నటువంటి సమయంలో దేవుడు అన్నాడు, ఇలాగైతే కుదరదు. ఇలాగ ఎందుకు కుదరదు అంటే ఇలాగ చేసుకుంటూ పోతే ఈ మానవులకి కావాల్సిన ఫుడ్ అందదు, ఈ చైన్ లింక్ కట్ అయిపోద్ది, మానవులకి ఆహారం అందదు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే ఇలా కుదరదని చెప్పి ఏం చేశాడంటే ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మేకల యొక్క కోడిల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును. మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ మరణ శాసనము
వ్రాసిన వాని మరణము ఆవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుతుండగా అది ఎప్పుడైనా చెల్లినా మరణ శాసనాన్ని ఎవరైతే రాశారో ఆయన మాత్రమే మరణిస్తేనే అది చెల్లినది. గమనించాలి. అందుకు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరణ శాసనాన్ని రాశారు. ఆయన ఆది అయినటువంటి దేవుడు, ఆయన అంతమైనటువంటి దేవుడు, మరణ శాసనాన్ని రాసినటువంటి దేవుడు ఆయనే. మరణ శాసనాన్ని రాసి ఆ మరణ శాసనం కొరకు మరణించడానికి వచ్చినటువంటి దేవుడు ఆయనే. సమాధి చేయబడిన దేవుడు ఆయనే. మృత్యుంజయుడైనటువంటి దేవుడు ఆయనే. రెండవ రాకడలో రానైనటువంటి దేవుడు కూడా ఆయనే. ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. ఇది బైబిల్ చెప్పినటువంటి మాట, సత్యమైనటువంటి గ్రంథం చెప్పినటువంటి మాట. నేను నమ్మినటువంటి ప్రామాణిక గ్రంథమును బట్టి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. అప్పుడు ఏలయనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము కాబట్టి ఏమండి లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన ఎలాగో చెబుతూ ఉన్నాడు, ఏమనంటే నీవు బలిని కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. కాబట్టి ఏమండి గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. యేసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉన్నారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాయని చెప్పి. దేవుని చిత్తం ఏంటి తెలుసా? దేవుని చిత్తం అవ్వ ఆదాము గారి యొక్క సమయంలో దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే దేవుడు చెప్పిన పని చేయడం, చక్కగా పంటలో తోటలో ఉన్న ఫలాలను కూడా తినడం, తాగడం, హ్యాపీగా వారి జీవితాన్ని కొనసాగించడం. చేయొద్దన్న పనిని చేయకూడదు, అంతే. అంతవరకే దేవుని చిత్తం. అయితే ఏమైందంటే దేవుని చిత్తాన్ని ఉల్లంఘించారు, మరణాన్ని తెచ్చుకున్నారు. పాపం అనేటువంటి అడ్డుగోడ మరణంగా, ఏమండి పాపం వల్ల వచ్చినటువంటి జీతం మరణం. మరి మరణాన్ని మనం తెచ్చుకున్నప్పుడు ఆ మరణాన్ని తీసివేయడం మనుషుల వల్ల అసాధ్యం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు రక్తాన్ని చిందించాలి. అప్పుడు మాత్రమే ఈ పాపం, ఏమండి ఈ మరణ శాసనము రద్దు చేయబడతాది. మరణ శాసనం ఎవరు రాశారో వాళ్ళే మరణించాలి, అప్పుడే అది రద్దు చేయబడతాది. కాబట్టి మరణ శాసనాన్ని విధించినటువంటి దేవుడు మన కొరకు మరణించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయనే నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు. దేవునికి స్తోత్రాలు. ఏమండి ఇది పురాతన మార్గం. నేను చెప్పిందంతా మార్గమే చెప్పానండి మీకు. ఇది మార్గం మాత్రమే. ఏమండి ఇది మతము కాదు. మార్గం ఏంటంటే సృష్టి క్రమము, మనిషి మనుగడ. ఈ రెండు జరుగుతున్నటువంటి తరుణంలో మానవుని జీవితంలోనికి పాపం వచ్చింది. ఆ పాపాన్ని తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆ పరిశుద్ధ పట్టణంలో చేర్చాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం. కాబట్టి మార్గాన్ని ఏర్పరచడానికి వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిడదవోలు వెళ్ళాలంటే ఎలాగో నీకు మార్గం తెలియాలో, అలాగే నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీకు ఒక మార్గం తెలియాలి. ఆ మార్గాన్ని చెప్పేటువంటి ఏకైక దేవుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు అని చెప్పినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన మాత్రమే మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను ప్రథమ ఫలముగా లేపబడ్డాను, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా నేను వచ్చినప్పుడు తీసుకుని వెళతాను అని ఆయన చెప్పినటువంటి మాట ఈ రాత్రి మీకు ప్రకటిస్తూ ఉన్నటువంటి మాట. దేవునికి స్తోత్రాలు. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులు. మాట చెప్పమంటారా? బైబిల్లో ఉంటుంది ఏమనంటే, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచూ ఉన్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను వానితో కలిసి భోజనము చేయుదును. ఒక మాట చెప్పమంటారు ప్రియ సహోదరి సహోదరుడా. యేసు ప్రభు వారు తలుపు దగ్గర ఉన్నారు, తలుపు కొడుతూ ఉన్నారు. ఏ తలుపు అంటే మన ఇంటి తలుపు కాదు. ఏ తలుపు అంటే ఏమండి హృదయమైనటువంటి తలుపు. ఏమండి మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభు వారు బలమైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు. కానీ బలవంతం చేయడండి, ఆయన బలవంతం చేసేటువంటి దేవుడు కాదు. నా దేవుడు బలవంతుడే కానీ ఆయన బలవంతం చేయడు, ఎవరిని బలవంతం చేయడు. మాట చెప్పమంటారా? ఒకవేళ ఆయన బలవంతం చేసే దేవుడైతే, తప్పుని వెంటనే ఆపేసేటువంటి దేవుడైతే, ఆ రోజు అవ్వ ఆదాము గారు ఆ పండు తింటున్నప్పుడే అవ్వ ఆదామా మీరు చేసే పని ఏంటి, ఆగండి అక్కడ అని అందుడే కాదా? అందుడే. ఇంకో మాట చెప్పమంటారు, ఒకవేళ ఆయన బలవంతం చేసే దేవుడే అయితే మనం చేస్తూ ఉన్నామే తప్పులు, దొంగతనాలు, వ్యభిచారాలు, లేకపోతే మంటల్లో మానభంగాలు, లేకపోతే భయంకరమైన పరిస్థితులు, గంజాయి, ఇంకా రకరకాలైనటువంటి మనుషుల్ని హింసించేటువంటి, మనుషులకి ఏమండి తిప్పలు తెచ్చేటువంటి, లేకపోతే మనుషులతో చీయనిపించుకునేటువంటి, లేకపోతే మనుషులు ప్రాణాలు తీసేటువంటి అనేకమైన తప్పులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడే గనక ఏమండి బలవంతం చేసేటువంటి దేవుడైతే నిన్ను ఆపలేడా అని అడుగుతూ ఉన్నా. ఆయన ఆపగలడు, కానీ ఎందుకు ఆపడం లేదు తెలుసా? దేవుడు నీకు స్వేచ్ఛను అనుగ్రహించాడు. ఆ స్వేచ్ఛను మనం ఏం చేస్తూ ఉన్నాం తెలుసా? నేను ఒకసారి ఒక కవిత్వం చదవనండి, మీకు చెప్తాను జాగ్రత్తగా, మీకు అర్థమవుతుంది. ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించిన ప్రేమ ప్రేమించబడిన ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుందంట. అర్థమైంది ఏమన్నా?
ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమను ప్రేమతో ప్రేమిస్తున్నారంట. అంటే ఒకరినొకరు ప్రేమగా ప్రేమించుకోవాలని అర్థం ఎందుకని అంతే. ఇక్కడ ఆవిడ పేరు ఈయన పేరు కూడా ప్రేమే. గమనించాలి ప్రియ సహోదరుడా, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ప్రేమామయుడైనటువంటి దేవుడు. అందుకే ఆయన బలవంతం చేయట్లేదు. మనం చేసే ప్రతి తప్పును ఆయన ఆపగలడు, ఆయన అడ్డుపడగలడు. కానీ ఎందుకు అడ్డుపడడం లేదు, ఎందుకు ఆపడం లేదు అని అంటే ఆయనకి స్వేచ్ఛను అనుగ్రహించాడు. ఆ స్వేచ్ఛను ఆ ప్రేమను మనం ఒకవేళ చేతగానితనంగా తీసుకున్నట్లయితే అది మనకు మంచిది కాదు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి మాట పురాతన మార్గములో నిల్చుడి. ఏమండి? పురాతన మార్గంలో నిల్చుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మేలు కలిగే మార్గం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలి? అడిగి తెలుసుకోవాలి. మీరు అడగకుండానే చెబుతూ ఉన్నాం మార్గాన్ని, మీరు అడగకుండానే నెమ్మది కలిగేటువంటి మార్గాన్ని మేము చెబుతూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, నా దేవుడు బలవంతుడే కానీ బలవంతం చేయడు. ఒకవేళ ఈ రాత్రి నీవు హృదయాన్ని తెరిచినట్టయితే ఆయన నీతో కలిసి భోజనం చేసేటువంటి దేవుడు. నీవు హృదయాన్ని తెరిస్తేనే ఆయన నీతో కలిసి భోజనం చేస్తాడు తప్ప నీవు హృదయాన్ని తెరవకపోతే ఆయన బలవంతంగా నీ దగ్గరికి వచ్చి, లేకపోతే నిన్ను బలవంతంగా మార్చేటువంటి దేవుడు కాదు. గమనించాలి. నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే మాత్రమే మార్చబడతావు. జక్కయ్య అనేటువంటి ఒక ధనవంతుడు ఏం చేశాడు అంటే హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు, మార్చబడ్డాడు, ఇంటికి రక్షణ వచ్చింది. లూదియా హృదయాన్ని దేవుడికి ఇచ్చింది, మరి దేవుని మాటలు విన్నది, మార్చబడింది. ఏమండి ఏంటయ్యానంటే ఈ క్రైస్తవ్యం ఏంటయ్యానంటే ఇది మతం కాదండి, మార్గము. ఎక్కడికి మార్గం అంటే ఏమండి? పురాతన మార్గం. ఏమండి? పరలోక రాజ్యానికి మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పినటువంటి ఏమండి నా దేవుడు చెప్పిన మార్గం ఏంటంటే నిత్య రాజ్యానికి మార్గం. ప్రియ సహోదరుడా, పురాతన మార్గం గురించి విచారించి తెలుసుకో. పురాతన మార్గం ఏదో ఈ రోజు అరిచేతిలో ప్రపంచం ఉంది కదా, ఏది నిజమో ఏది అబద్ధమో ఈజీగా తెలుస్తుంది కదా. నువ్వెందుకు గమనించడం లేదు? ఒకసారి ఈ రాత్రి నువ్వు చెక్ చేయి. ఈ రాత్రి నువ్వు ఒకసారి నీ అరిచేతిలో ఉన్నటువంటి ఆ యొక్క సెల్ ఫోన్ తీసుకో, గూగుల్ సెర్చ్ చేయి, పురాతన మార్గం ఏదో నువ్వు తెలుసుకో. కులాలు ఎప్పుడు వచ్చినాయి, మతాలు ఎప్పుడు వచ్చినాయి, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎలా సృష్టించాడు, ఈ సృష్టి క్రమం ఏంటి తెలుసుకోవా? తెలుసుకున్నప్పుడే కదా నీకు నెమ్మది లేక ఎవరిని అశాంతితో అనేకటువంటి బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో బాధపడుతున్న వారికి నేను చెప్పేటువంటి మార్గం ఏంటి తెలుసా? నెమ్మది కలిగేటువంటి మార్గం, అది సత్యమైనటువంటి మార్గం, నిత్యమైనటువంటి మార్గం. నేను చెబుతూ ఉన్నాను. ఏమండి? ఆ నిత్యమైనటువంటి మార్గాన్ని నువ్వు తెలుసుకో. నేను ఏ దేవుడి గురించి ప్రకటన చేయటం లేదు, నేను ఏ మతం గురించి ప్రకటన చేయటం లేదు, మార్గం గురించి మాత్రమే ప్రకటిస్తూ ఉన్నాను. సత్యమైనటువంటి మార్గం ఏది, నిజమైన మార్గం ఏది, నిత్య రాజ్యాన్ని చేర్చేటువంటి మార్గం ఏది? ఏమండి? మనమే వింటూ ఉంటాం కదా, ఎక్కడికి వెళ్ళాడు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గం నీకు తెలియకపోతే అలాగా నడదవోలు వెళ్ళే మార్గమే నీకు తెలియకపోతే నడదవోలు వెళ్ళలేవు కదా. దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి మార్గం కూడా నీకు తెలియకపోతే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేవు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించి ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నేను మాటలు ముగిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. పురాతన మార్గములను గురించి విచారించి తెలుసుకోండి. విచారించావా ఎప్పుడైనా? లేకపోతే మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది, మా తాత చెప్పింది, మా అమ్మమ్మ చెప్పింది, ఇది కాదు. ఇది క్రైస్తవులు కూడా చెబుతూ ఉన్నాను. మా అమ్మ చేసిన భక్తి వద్దు, మా తాత చేసిన భక్తి వద్దు. నీ భక్తి ఏంటి అనే విషయం నీకు తెలియాలి. మనం ఎవరిని ఫాలో అవ్వాలంటే బైబిల్ని ఫాలో అవ్వాలి. మా అమ్మ వెళ్ళింది కాబట్టి నేను వెళ్ళాలి, మా నాన్న వెళ్ళింది కాబట్టి నేను వెళ్ళాలి, మా తాత వెళ్ళింది కాబట్టి వెళ్ళాలి, కుదరదు. ఎంతకాలం అలాంటి భక్తి చేస్తావు నువ్వు? నిత్యమైనటువంటి సత్యమైనటువంటి నిజమైనటువంటి దేవుడు చెప్పినటువంటి మార్గంలో నీకు ఎప్పుడు వస్తావు? నీకు నెమ్మది లేదు, ఉండదు. ఎందుకు ఉంటుంది? ఎందుకంటే నెమ్మది కలిగే మార్గాన్ని నువ్వు ఎంచుకోలేదు. నెమ్మది కలిగే మార్గాన్ని ఎంచుకో, నిజమైనటువంటి మార్గాన్ని తెలుసుకో. నువ్వు ఎప్పుడైతే నడదోలికి మార్గాన్ని చక్కగా తెలుసుకుంటావు అప్పుడే నువ్వు సాఫీగా వెళ్ళగలవు. లేకపోతే మళ్ళీ పెరవలు ఆగాలి, ఇంకో దిక్కున కూడా ఆగుతూనే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పులి స్టాప్ పడుతుంది. అలా కాకుండా పూర్తిగా తిన్నని మార్గాన్ని నువ్వు తెలుసుకుంటే ఎక్కడెక్కడ నువ్వు ఆగక్కర్లేదు. ప్రియ సహోదరుడు, నా మాటలను ముగిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. ఈ రాత్రి నా ప్రభువు ప్రకటిస్తున్నటువంటి మాట, పురాతన మార్గంలో నిలుచుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో మీరు నడుచుకోండి, విచారించండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రాత్రి
చేతిలో ప్రపంచం ఉంది కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో ఏమంటే ప్రతిదీ వెతుకుతూ ఉన్నావు కదా. ప్రతిదీ వెతుకుతున్నావు కదా. ఏది సత్యమో ఏది అసత్యమో కూడా నువ్వు వెతకాలి. సత్యం అనేది ఒకటే ఉంటుంది, అసత్యాలు చాలా ఉంటాయి. మొదలు అనేది ఒకటే ఉంటుంది. ఏమంటే మొదలు అనేవి అనేకమైన మొదలు ఉండవు. ఒక సృష్టికి ప్రారంభం ఒకటే, ఆ సృష్టికి అంతం కూడా ఒకటే. మధ్యలో చాలా వస్తాయి. ఆ చెట్టుకు కూడా మొదలు ఒకటే, కొమ్మలు చాలా వచ్చినాయి, కానీ మొదలు మాత్రం ఒకటే. ఆ మొదలు ఎవరు వేశారు, ఆ విత్తనం ఎవరు వేశారు, నీరు ఎవరు పెట్టారు, నన్ను ఎవరు ఫలింపజేశారు, నన్ను ఎవరు సృష్టించారు అనేటువంటి విషయాన్ని తెలుసుకో. సృష్టికర్తను తెలుసుకో, సృష్టికర్తను స్మరించుకో, సృష్టికర్త ఎవరు అని తెలుసుకో. అప్పుడే నీకు నెమ్మది కలుగుతుంది. నెమ్మది కావాలనుకుంటూ ఉన్నావా? ఈ రాత్రి నేనేం చెప్తానంటే, మీరు ఏ దేవుణ్ణి కూడా మదిలోనికి తెచ్చుకోనకుండా నిజమైన దేవుడు ఎవరు అని వెతకడానికి ప్రారంభం చేయండి. నిజమైన దేవుడిని వెతకడానికి ప్రారంభించండి. అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. సత్యమైన మార్గాన్ని తెలుసుకుంటావు, పురాతన మార్గాన్ని తెలుసుకుంటావు. అప్పుడు నీ జీవితంలో నెమ్మది, నీ కుటుంబంలో శాంతి సమాధానం కావాలనుకుంటూ ఉన్నావా? మోకరించండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే, ఏమండి ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి మాట, మీరు ఏ దేవుడిని తలంచొద్దు, ఆఖరికి యేసు ప్రభువును కూడా తలంచొద్దు. ఏమండి ఈ రాత్రి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు మార్గాన్ని తెలుసుకోండి. నిజమైన దేవుని యొక్క శక్తిని ఆశ్రయించండి. నిజమైన